గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు ఒకే దశలో పూర్తి కానున్నాయి. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఒక దిక్కున కూటమి, మరో దిక్కున అధికార వైసీపీ సై అంటే సై అనేలా వ్యవహరిస్తున్నాయి. కూటమి ఇప్పటికే 115 సీట్లు ప్రకటించగా వైసీపీ ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలు, 24 పార్లమెంట్ స్థానాలను ప్రకటించింది. ఎవరికి వారు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అసమర్థ పాలన తమను గెలిపిస్తుందని కూటమి అంటోంటే, చేసిన సంక్షేమమే గెలిపిస్తుందని కూటమి పొత్తును జనాలు నమ్మరని వైసీపీ అంటోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక్కడ నుంచి మరో లెక్క అన్న చందంగా పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరి ఈ పోరులో విజయం ఎవరిని వర్ణించనుంది? ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ఇదే వాటి క్వశ్చన్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి మనకి ప్రస్తుతం అవైలబుల్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సత్యనారాయణ గారు. నమస్తే అండి. అండ్ మనకి వైసీపీ నుంచి రఘురామ్ గారు కూడా అవైలబుల్ ఉన్నారు. నమస్తే అండి రఘురామ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి వైసీపీ దగ్గరికి వెళ్దామండి. రఘురామ్ గారు మనకి మధ్యాహ్నం చూసుకున్నట్లయితే 3 గంటలకి సిఈసి మనకి ప్రకటించేసింది ఎన్నికల షెడ్యూల్ని సంబంధించి. మరి షెడ్యూల్ ప్రకటించారు, కోడ్ అమల్లోకి వచ్చేసింది. మరి దానికి ముందే మీరు 175 సీట్లకి సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించేశారు. అండ్ అసెంబ్లీ మాత్రమే కాదు, పార్లమెంట్కి సంబంధించి లోక్సభ అభ్యర్థులు కూడా 24 మందిని ప్రకటించేశారు. సో చెప్పండి, మరి ఎలాంటి కసరత్తు జరుగుతోంది నెక్స్ట్? మరి ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తుందని మేము భావిస్తా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో పేదలకి చేయాల్సినటువంటి అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో 2019లో ఇచ్చినటువంటి హామీల్లో 98% హామీలని నెరవేర్చినటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఎన్నికలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాంతీయ పార్టీ కూడా చేయనంత సాహసం ఈరోజు చేయడం జరిగింది. 175 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం, అలాగే 24 పార్లమెంటు అభ్యర్థులను కూడా ఒకేసారి ప్రకటించడం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలకు చేసినటువంటి మేలును చెప్పి ఓటు అడిగేటటువంటి దశగా ఈరోజు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో పేదలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నుండి ఖచ్చితంగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఏదైతే పరిపాలన ఉందో అది ముందుకు తీసుకెళ్ళడానికి ఆశీర్వదిస్తారనేటువంటి ఆలోచనతోనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఎన్నికలకు సంబంధించి మేము సిద్ధంగానే ఉన్నాం. అన్ని రకాలుగాను కూడా కార్యకర్తల్ని మనం ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల్లో సన్నద్ధం చేసినటువంటి పరిస్థితుల్లో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మరొకసారి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి ఆలోచనతోనూ ధీమాతోనూ మేము ఉన్నాం. పేద ప్రజలు, మరి ముఖ్యంగా మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ముందుకు తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం మేడం. అంటే ఇప్పుడు చూసుకుంటే రఘురామ్ గారు, మీరైతే మీ సంక్షేమమే మిమ్మల్ని గెలిపిస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు 2024లో కూడా ప్రజలు పట్టం కడతారు వైసీపీకి అంటున్నారు. మరి కూటమి మమ్మల్ని గెలిపిస్తోందని వాళ్ళు అంటున్నారు. తప్పలేదు మేడం గారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఎవరి ఆలోచనలు, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఏ ఇంటికైనా సరే వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇంటికి ఏదైనా మేలు జరిగితేనే మమ్మల్ని ఆశీర్వదించండి, ఏ విధమైనటువంటి మేలు జరగకపోతే మమ్మల్ని ఆశీర్వదించాల్సిన అవసరం లేదు అనేటువంటి దమ్ము ధైర్యంతో అడిగేటటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఉన్నటువంటి పార్టీలు మేనిఫెస్టోని ఒక ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవడమే తప్పించి దాన్ని ఎప్పుడు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఎన్నికల మేనిఫెస్టోని మరి ఒక బైబుల్ గా, ఒక ఖురాన్ గా, ఒక భగవద్గీతగా భావించి మరి సచివాలయాల్లో ఏర్పాటు చేయడమే కాకుండా దానిని ప్రతి గడపకి ఆ సంక్షేమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అదే కాకుండా ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి సచివాలయాల నిర్మాణం గాని, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం గాని, వెల్నెస్ హాస్పిటల్స్ నిర్మాణం గాని చేసినటువంటి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి, రెండు కూడా మేము ముందు తీసుకెళ్లి ఒక సంక్షేమనే కాదు, నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్మెంట్ గానీ, నాడు నేడు ద్వారా హాస్పిటల్స్ డెవలప్మెంట్ గానీ, వైద్యంలోను విద్యలోను 2 రంగాల్లో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మేము చాలా ధీమాగా ఉన్నాం.
ఖచ్చితంగా ఆశీర్వదిస్తారనేటువంటి ఆలోచన ముందుకెళ్తాం. ఓకేనండి, ఒక్కసారి మనం టీడీపీ సత్యనారాయణ గారు వారితో ఒక్కసారి మాట్లాడదాం. సత్యనారాయణ గారు. సార్ చెప్పండి మేడం. సత్యనారాయణ గారు, 3 గంటలకి మధ్యాహ్నం సిఈసి ఆయన రాజీవ్ కుమార్ ఆయన ఆల్రెడీ మనకి ఎలక్షన్ షెడ్యూల్ అనేది ప్రకటించారు అండ్ కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది ఆ సందర్భంలోనే. మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ 94 ఒకసారి ప్రకటించారు, 34 మరోసారి ప్రకటించారు. అంటే ఇకపై ఎలాంటి కసరత్తు ఉండబోతోంది మరి? మేడం, దాదాపు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటములు 175 సీట్లు ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయిపోయినట్టే మేడం. ఇక ఎన్నికలకు సిద్ధంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధం అనే స్లోగన్తో పవన్ కళ్యాణ్ ఇప్పటికే మీకు ప్రకటించాడు. అంటే అటు సిద్ధం అంటున్నారు, మీరు కూడా సిద్ధం అంటున్నారా? వైఎస్ఆర్ సిద్ధం అంటే మేము కూడా సిద్ధం అని చెప్పేసి మా మిత్రుడు పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. కాబట్టి ఈరోజు మనం ఎన్నికలకు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసినటువంటి విధానం ఏదైతే చంద్రబాబు నాయుడు దగ్గర ఉందో, ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఓటు అడగడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి అనేక కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా మనకి ఉపయోగపడలేదు ఆంధ్రప్రదేశ్కి, ఆయనంతా కూడా సంక్షేమానికి ఎక్కడా కూడా విలువ ఇవ్వకుండా ఆయన కేవలం ఏదో తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని డబ్బులు సత్యనారాయణ గారు, సంక్షేమమే మేము చేసింది, అదే మమ్మల్ని గెలిపిస్తుంది, మేము సంక్షేమం ఏం చేశాము మీకు అందితేనే ఓటేయండి అని చెప్పి మేము అడుగుతామని వైసీపీ అంటోంది. అలా అడిగితే ఎలాంటి ఓట్లు పడవని మీరు అంటున్నారు, ఎందుకంటే ఏం చేయలేదని అంటున్నారు మీరు. సంక్షేమానికి తూట్లు పొడిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేడం. సంక్షేమాన్ని దాన్ని సంక్షేమం అనరు. ఎందుకంటే సంక్షేమం అనరంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అనాలి కాబట్టి ఒక సినిమా డైలాగ్ లాగా దాన్ని మేము చేశాం కాబట్టి మీరు ఓటేయండి అంటే డబ్బులెట్టి ఓట్లు కొన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాడు తప్ప, నేను ఈ పని చేశాను మీకు ఆ పని ఉపయోగపడింది అని చెప్పండి. నేను తరచూ కొన్ని డిబేట్స్లో నేను వాదించుకుంటూ వస్తున్నాను. మనిషికి కావాల్సింది ఒక ఆహారాన్ని వేటాడడానికి మనకి ఆయుధం కావాలి తప్ప ఆహారాన్నే మనం ఇచ్చేస్తే అది తినేసి ఆ రోజు మర్చిపోయే పరిస్థితి. ఆయన సంక్షేమం అలా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఓట్లు వేసే టైంకి మర్చిపోతారంటారా? ఖచ్చితంగా సంపాదన ఎలా సంపాదించాలి, మనిషి ఎలా బతకాలని నేర్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇతను అలా కాదు. ఏదో మేము డబ్బులు జేబులో పెడుతున్నాం, మీరు ఓట్లేయండి, మీ ఇంటికి డబ్బులు ఇచ్చాం కదా మీరు ఇప్పుడు ఎందుకు ఓట్లేరు, ఇది ఆయన డిమాండ్. దాని సంక్షేమాన్ని ఎలాగా చెప్తారు మేడం? కాబట్టి ఈ విధంగా అనేక సంక్షేమ ఫలాలకి గతంలో అన్ని కులాలకు కూడా తూట్లు పొడిచి, అన్ని కులాలను కూడా విభజించి, అన్ని కులాలు కూడా సెపరేట్ కార్పొరేషన్ చేసి ఎక్కడికక్కడ ఏదో మేము ఓటు బ్యాంకులు తయారు చేసుకున్నామన్న మందబుద్ధితో జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలకు వచ్చాడు తప్ప ఆయన ఎక్కడా కూడా నిజంగా సంక్షేమాన్ని ప్రజలకు ఇచ్చినటువంటి సందర్భం అయితే ఆయన ఏక పథకంలోనూ మనకు కనబట్టలేదు మేడం. కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఏదో చెప్తారు, ఎందుకంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి మేము కూడా సిద్ధమని చెప్పేసి బోర్డింగ్స్ పెట్టుకుని ప్రచార పిచ్చి విపరీతంగా ముదిరిపోయి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి సరిహద్దు రాళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో సరిహద్దు రాళ్లు వచ్చినటువంటి సంక్షేమం మనం చూస్తున్నాం. కాబట్టి రోడ్లలో బస్సులు ఎలా ప్రయాణం చేసే, రోడ్లో ప్రయాణికులు ఎలా ప్రయాణం చేశారో, రోడ్లలో ట్రూ వీలర్స్ ఎలాగెళ్ళిందో, 4 వీలర్స్ ఎలాగెళ్ళిందో, మరి పెట్రోల్ ధరలతో మండిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ సెస్ వాటా ఈయన ఎందుకు కట్టలేదో నేను ఇస్తానని చెప్పేసి ఈ విధంగా ప్రతి దాంట్లోనూ కూడా తూట్లు పొడుచుకుంటూ మనిషికి 100 రూపాయలు ఇచ్చి 200 రూపాయలు పై చీరుకు లాగేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ప్రజలు తొంగలు తొక్కడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇది సంక్షేమం కాదు, ఇది రాక్షస పాలన, దుర్మార్గ పాలన. ఒక వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి అధినేత ఆ ప్రభుత్వానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడా కూడా ఎవరికైనా ఏదైనా ఏ కులానికైనా అన్యాయం జరిగితే వెళ్ళి పలకరించిన దాఖలాలు లేవు, వెళ్ళి ఓదార్చినటువంటి దాఖలాలు లేవు. వీళ్ళ నాన్నగారు చనిపోయారు అని చెప్పేసి చాలా మంది హార్ట్ అటాక్ తో చనిపోయారు, బెంగెట్టుకుని చనిపోయారు అని వేలాది మందికి మరి లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఈయన ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వంలో ఉండి ఏ దళితుడు చనిపోయినా, ఏ దళితుడికి ప్రమాదం జరిగినా, ఏ మనిషి అనే వాడికి మానవతా దృక్పథంతో ఎక్కడ కూడా ఆదుకున్నటువంటి సందర్భాలు ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు మేడం. కాబట్టి ఈయన ఖచ్చితంగా రేపు ఓటునే బటన్తో ఖచ్చితంగా ప్రజలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మే 13 అనుకుంటాను ఎలక్షన్స్ అని చెప్పేసి నిందక నోటిఫికేషన్ లో మనం చూసేగన్నాం. ఆ మే 13తో చంద్రబాబు నాయుడు యొక్క వ్యూహాత్మకమైనటువంటి రాజకీయంలో వైసీపీ ఓట్లు పీకేసుకుని పార్టీయే కనుమరుగైపోయి ఎందులో విలీనం అవ్వాలని చెప్పేసి వైసీపీ నేతలను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది మేడం. ఎందుకంటే ఖచ్చితంగా శర్మిల గారు కూడా ఈయన చేత బాధించబడి వేధించబడి ఇద్దరు సెల్లుల యొక్క కంట తడిని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా ప్రజలు తిప్పికొడతారు, తన కుటుంబం తిప్పికొడుతుంది, తన సామాజిక వర్గం తిప్పికొడుతుంది. ఇన్ని ఎందుకంటే ఉద్యోగస్తులు ఇతరుగా ఓటేయరు, నిరుద్యోగ యువత విపరీతంగా ఉంది. వాలంటీర్స్ ని 5,000 ఇచ్చి 5 సంవత్సరాలు కూడా పాలేరుతనం చేయించుకున్నాడు తప్ప వాళ్ళకి ఎక్కడా కూడా భరోసా ఇవ్వనటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ సొమ్ముని లూటీ చేసి వాళ్ళకి బహుమతులు ఇచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఓటరు కూడా అబ్జర్వ్ చేసినటువంటి సందర్భాన్ని ఈ రోజు మనం గుర్తు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి తెలుగు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అమరావతి నష్టం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా తిప్పికొడతారు. 25 ఎంపీలు ఇస్తే మరి ఒక్కసారి మనం జనసేన వారితో కూడా మాట్లాడదాం. కృష్ణవేణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒక్కసారి. కాపాడకుండా ఈయన మరి ప్రత్యేక హోదా అడుగుతానని చెప్పేసి ప్రత్యేక హోదా గురించి ఏ రోజు కూడా ఒక్క నిమిషం అండి కృష్ణవేణి గారితో కూడా మాట్లాడదాం ఒక్కసారి. కృష్ణవేణి గారు నమస్తే అండి. వచ్చాడు తప్ప ఖచ్చితంగా ఏ రోజు కూడా ఇతను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి సత్యనారాయణ గారు ప్రజల యొక్క భవిష్యత్తు మళ్ళీ మాట్లాడదాం ఒక్కసారి. మీ పొత్తులో భాగస్వామి జనసేన కృష్ణవేణి గారు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒక్కసారి. కృష్ణవేణి గారు నమస్తే మేడం. మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. కృష్ణవేణి గారు, ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది, దాంతో పాటు వెంటనే కోర్టు కూడా అమల్లోకి వచ్చేసింది. మరి మీ కసరత్తు ఏ విధంగా ఉంది? మాది గ్రౌండ్ స్థాయిలో చాలా బలంగా ఉందండి జనసేన పార్టీ అనేది. కాకపోతే మేము ఎంతవరకు సీట్లు తెచ్చుకున్నామో మీకు తెలుసు. ఇచ్చుకున్నటువంటి ప్రతి సీట్లోని కూడా నామినేషన్ చేసినటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, పార్లమెంట్ లో అడుగు పెట్టబోతున్నారు. అలాగే పొత్తు ధర్మంలో మాకు చిన్న చిన్న పొరపక్షాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఓవర్కమ్ చేసుకొని ఖచ్చితంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు అయితే మాత్రం ఖచ్చితంగా హిట్ అయితే చెప్తుందండి. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని అయితే మాత్రం ప్రజాప్రభుత్వాన్ని చూడబోతున్నారు త్వరలో. అంటే ఇప్పుడు మనకి మే 13 ఎలక్షన్స్ 4 అంటే దట్ మీన్స్ జూన్ 4 కౌంటింగ్ అండ్ రిజల్ట్స్. మరి ఈ లోపు ఏ విధంగా అంటే మీ ముగ్గురు కలిసే ఖచ్చితంగా మీ ఎజెండా కావచ్చు ఏదైనా మొత్తానికి ముగ్గురు కలిసే ఉంటుంది అని అంటున్నారు కదా. సో మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మీ వైపు నుంచి ఎలాంటి అంశాలు కూటమిలో అంటే మీ ముగ్గురికి సంబంధించి మీరు ఎలాంటివి వినిపిస్తున్నారు? మాది ప్రజాప్రభుత్వం అండి. ప్రజలు ఏం కోరుకుంటారో అయ్యే పథకాలు కానీ అవే మేనిఫెస్టోలో ఉంటాయి తప్ప నవరత్నాలంటూ నవమోసాలని తీసుకొచ్చి ప్రజలు నెత్తిమేరుద్దేటువంటి పరిస్థితి 3 పార్టీలకి ఉండదండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అవ్వచ్చు, ఇవాళ ఇంటింటికి వంట గ్యాస్ దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా పొగర అనేటువంటి ఎంత పొగలో మొగ్గిపోయారో ఆడవని తెలుసు. అలాంటి దీపం పథకాల దగ్గర నుంచి ఇవాళ కోవిడ్ టైంలో ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూడడం అంటే కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితిని నుంచి దేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అలాగే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం, అనుభవం అంటే ఒక ఐటీ డెవలప్మెంట్ దగ్గర నుంచి మన హైదరాబాద్ డెవలప్మెంట్ వరకు కూడా అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో జరిగినాయి.
మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నూతన రాజకీయాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి, ఓటమి చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు పార్టీలు మూసేసుకుని పారిపోతారండి. కానీ అలాంటి పారిపోకుండా ప్రజల మధ్య నిలబడి కోవిడ్ లో తన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఒక పిలిపిస్తే ప్రజలందరికీ నిలబడినటువంటి జన సైనికులు కానీ, నాయకులు కానీ, జన సైన్యం కానీ ఎప్పుడు కూడా ప్రజల మధ్య మేము ఉన్నాం తప్ప కోవిడ్ అని జగన్మోహన్ రెడ్డి గారి లాగా తాటేపల్లి ప్యాలెస్ లో పబ్జీ ఆడుకోలేదు, హెలికాప్టర్లు వేసుకుని పైనుంచి రివ్యూ చూసుకుంటూ వెళ్ళిపోలేదు. అంటే ప్రజల మధ్య తిరిగేటువంటి నాయకులు ఎవరికైనా సరే కానీ ఖచ్చితంగా ప్రజల్లో పట్టు ఉంటది. వాళ్ళనే పొద్దున్న అధికార పీఠం మీద కూర్చోబెట్టడం చూస్తారు ప్రజలు కూడా. ఇవాళ వైసీపీ దాహంలో చూడొచ్చండి, మనకి ప్రతి కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడకుండా కొంతమంది నాయకులతో వైసీపీ కొంతమంది కోవట్లతో ఒప్పందాలు చేసుకుని 100 కోట్ల రూపాయలకి ఒప్పందాలు జరిగినాయి అనేసి మాకు తేటతెల్లం అవుతుంది అక్కడ. కానీ టీడీపీ మరియు జనసేన కార్యకర్తలు అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వస్తున్నారంటే. అంటే వైసీపీ ఆడేటువంటి మైండ్ గేమ్ లో పడేటువంటి పరిస్థితి మాకు జెన్యున్ గా పనిచేసేటువంటి జనసేన నాయకులకి లేదు, అలాగే టీడీపీ నాయకులకు కూడా లేదు, బీజేపీ నాయకులకు కూడా లేదు. ఖచ్చితంగా ప్రతి చోట కూడా 3 పార్టీలు ఖచ్చితంగా పోటీ చేస్తున్నాయని ఎన్నికల వ్యూహంతో ముందుకెళ్తాము. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని మీరు చెప్తున్నారు కదా. మనకి ఎన్నికలు పోలింగ్ డేట్ కూడా ఇవాళ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ డేట్ మే 13 అండి కాబట్టి ఖచ్చితంగా 13న ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు అనే ఆయుధంతో ప్రతి ఒక్కరు కూడా వైసీపీ గవర్నమెంట్ కి బుద్ధి చెప్తారు. ఓకేనండి కృష్ణవేణి గారు, ఒక్కసారి మనకి కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ గారు అందుబాటులో ఉన్నారు. బాజీ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్యానెల్ లో పాల్గొంటున్న సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు. చూశారు కదా, వచ్చేసింది షెడ్యూల్ అండ్ కోడ్ కూడా ఆటోమేటిక్ గా అమల్లోకి వచ్చేసింది. మరి మీ కసరత్ ఏంటి? మీ అభ్యర్థుల్ని పెద్దగా ఏం ప్రకటిస్తున్నట్టుగా లేదు కదా. ఎన్నికల యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామమ్మా. మా పార్టీ మరి స్టేట్ అధ్యక్షురాలైన షర్మిలారెడ్డి గారు ఎంతో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఈ రోజు కూడా విశాఖపట్నంలో పెద్ద సభలో ఆవిడ పాల్గొంటున్నారు. అనేక మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నారు, మనం చూస్తున్నాము. మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ 5 ఏళ్ల పరిపాలనలో విధ్వంసకర పరిపాలన ఏదైతే చేసిందో దీన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవాన్ని రాష్ట్రంలో తీసుకురావడమే కాక రిమార్కబుల్ రిజల్ట్స్ తోటి మేము ఎలక్షన్స్ లో మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంటే ఇప్పుడు మీ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే వైసీపీ మొత్తం అందరికీ కూడా అభ్యర్థులు ప్రకటించేసింది. 175 ఎమ్మెల్యేస్కి కావచ్చు, ఎంపీస్ ఒక 24 టోటల్గా ప్రకటించేసినట్టే ఆల్మోస్ట్. మరి మీరు ఏమిటి? మీరు ఇటు టీడీపీని చూడొచ్చు, జనసేనను చూడొచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళు చాలా మందిని అయితే ప్రకటించారు. నామమాత్రంగా మిగిలిన్నాయి అంతే ఇంకా క్యాండిడేట్స్ ని ప్రకటించడం. మరి మీ సంగతి ఏంటి? మా కాంగ్రెస్ పార్టీ కూడా అసంఖ్యాకమైన అప్లికేషన్స్ వచ్చినాయి. వాటిల్లో కూడా చాలా చాలా ప్రముఖులు కూడా అప్లికేషన్స్ పెట్టున్నారు ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ మ్యాండేటరీ కోసం. ఖచ్చితంగా మంచి అభ్యర్థులతోటి మేము 175 సీట్లలో కూడా పోటీ చేయబోతున్నాం. అట్లాగే మాకు అలయన్స్ గా కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అలయన్స్ తో సిద్ధంగా ఉన్నాయి. అట్లా ఎంపీ క్యాండిడేట్స్ కూడా మంచి క్యాండిడేట్స్ మరి 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా మేము పోటీకి సిద్ధంగా ఉన్నామమ్మా. ఖచ్చితంగా గట్టి పోటీనిస్తాం, గట్టి రిజల్ట్స్ సాధిస్తామమ్మా. ముఖ్యంగా అమ్మా ఈ వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ల కాలంలో చేసిన విధ్వంసకరి పరిపాలన, ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా యువత చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలకు వలస వెళ్తున్నారు. అట్లాగే పేద మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆయన సంక్షేమం పేరుతోటి ఏదో అకౌంట్స్ లో బటన్ నొక్కి డబ్బులు వేయటం తోటి ఇక్కడ జీవితాలు ఏమి సరిగ్గా లేవమ్మా. అంత సంతోషంగా ఎవరు లేరు. వైసీపీ నాయకులు అనుకుంటున్నారు మేము బటన్ నొక్కి అందరి అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం, మాకే అందరూ ఓట్లు వేస్తారని చెప్పేసి. అది వాళ్ళ భ్రమ. ప్రజలందరూ కూడా విసిగి వేసారి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతోటి ఎవరు కూడా సంతోషంగా లేరు. అట్లాగే రాష్ట్రంలో ఒక పరిశ్రమ లేదు. మరి ఒక పిల్లల ఉద్యోగాల కోసం చదువుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. అభివృద్ధి అనేది పూజ్యం. కేవలం ఏంటంటే ఆయన అకౌంట్స్ లో డబ్బులు వేయటం ద్వారానో ఇంకోటి ద్వారానో ఈ ఎన్నికల్లో గెలుస్తామని భ్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు.
ఇది భ్రమ అని బాజీ గారు మే 13 విశాఖలో మీ ప్రజలందరూ పార్టీ కూడా సమావేశం జరుగుతుంది కదా, దానికి సంబంధించి ఒకసారి లైవ్ చూద్దాం. మనకి విశాఖలో కాంగ్రెస్ సేవ్ స్టీల్ ప్లాంట్ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నీలం సంజీవారెడ్డి గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఆ తర్వాతి తరంలో మనకు ఎన్టీఆర్ కావచ్చు, డాక్టర్ వైఎస్ఆర్ కావచ్చు, ఆ తర్వాత జైపాల్ రెడ్డి గారు కావచ్చు, వెంకయ్య నాయుడు గారు కావచ్చు, ఈ ప్రాంతం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మన ఖ్యాతిని పెంచి ఈ ప్రాంత సమస్యల మీద కేంద్ర ప్రభుత్వాల నుంచి వాళ్ళు సాధించిన వాళ్ళు, దేశ రాజకీయాలను శాసించిన వాళ్ళు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, అటు తెలంగాణ అయినా ఇటు ఆంధ్రప్రదేశ్ అయినా ఢిల్లీకి వెళ్ళి వంగొంగి నమస్కారాలు పెట్టే నాయకులే ఉన్నారు తప్ప ఢిల్లీని అడిగి మనకు కావాల్సిన సాధించే నాయకత్వమే ఇవాళ లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు 94లో డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు సజీవ సాక్షి, కాంగ్రెస్ పార్టీకి 26 సీట్లు వచ్చి ఎన్టీఆర్ యొక్క ప్రభావంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా 94లో రాలే. అప్పుడు ఢిల్లీ ఆలోచన చేసింది, ఇక ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ బ్రతకాలన్నా కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ఒకే ఒక్క నాయకుడు వైఎస్ఆర్ చేతికి పగ్గాలు అప్పచెప్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడతారని ఆనాడు వైఎస్ఆర్ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. 26 సీట్లతో మొదలైన ప్రయాణం 99లో 90 సీట్లకు వచ్చింది. అధ్యక్షుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారిండు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారి ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకై ఆనాటి ప్రభుత్వాల మీద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడి చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు ఎర్ర టెండలో వారు పాదయాత్ర చేసి వారి కాళ్ళకు బొగ్గలై అవి పగిలిన ముక్కవోని దీక్షతో ఎర్ర టెండల్లో 105 డిగ్రీల జ్వరం వచ్చిన ప్రజల కోసం పాదయాత్ర చేసిండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని దళితులు, గిరిజనులు, బలైన వర్గాల కోసం, ఆదివాసీల కోసం, అడవులలో ఉండే బిడ్డల కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం వాళ్ళ సమస్యలను అడిగి వాళ్ళ గుండె చప్పుడు విని 2004లో ఇందిరమ్మ రాజ్యం తెచ్చిండు, కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిండు, 33 ఎంపీలను గెలిపించి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఆనాడు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డదంటే ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది అంటే రాజశేఖర రెడ్డి గారు ముక్కవోని దీక్షతోటి ఆనాడు పోరాటం చేసిండు. ఆ పోరాటంలో కూడా కమ్యూనిస్టులు కలిసి వచ్చిండ్రు. సిపిఐ, సిపిఎం కూడా ఆనాడు డాక్టర్ వైఎస్ఆర్తో కలిసి పేద ప్రజల కోసం ఎర్ర జెండా ఎత్తిండ్రు. ఎర్ర జెండా కూడా ఆనాడు కాంగ్రెస్తో కలిసింది. ఆ విధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆలోచన తెలుసుకొని అందుకే రాజశేఖర రెడ్డి గారు రైతులకు మొట్టమొదటి సంతకం ఎల్బీ స్టేడియంలో అధికారంలోకి వచ్చిన రోజు ఉచిత కరెంటునిచ్చి రైతులను ఆదుకోవాలి, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు తొలగించాలి, రైతుల మీద ఉన్న భారం ఏదైతే కరెంటు బిల్. అది ఏపీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్గా క్యాంపెయినింగ్ చేస్తున్నారు. సేవ్ స్టీల్ ప్లాంట్ దీనికి సంబంధించి అక్కడ సభలో మాట్లాడుతున్నారు. లైవ్ చూసా. ఇక డిబేట్లోకి వస్తే ఒక్కసారి మనం వైసీపీ దగ్గరికి వెళ్దాం. రఘురామ్ గారు చూసారా సభ? ఓకేనండి, ఒక్కసారి మనం మళ్ళీ ఒకసారి ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళు ఒక ఇంత ముందే ఉన్నట్టున్నారు కదా, పక్క స్టేట్ సీఎంని తీసుకొచ్చారు, ఇక్కడ క్యాంపెయినింగ్ చేయిస్తున్నారు. అవును మేడం. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలైపోయినట్టే కదా మేడం గారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, ప్రజాస్వామ్యంలో చేయాలి, చేసుకోవాలి, తప్పేం లేదు. ఇందాక మాట్లాడుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ వారు, జనసేన పార్టీ వారు విమర్శలు చేయడం జరిగింది మేడం గారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా.
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానం మీద కానీ సంక్షేమం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాని మీద కూడా వాళ్ళు విమర్శలు చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క రకమైనటువంటి ఫందాలో వెళ్తుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చేటువంటి క్రమంలో పార్టీ తీసుకున్నటువంటి విధానం అని కూడా మనం చూసాం మేడం. అయితే ఇక్కడ సంక్షేమం అందుతుందా అందట్లేదా అనేటువంటి విషయం ఒక పార్టీలో ఉన్న వాళ్ళకి అంత త్వరగా తెలియదు మేడం గారు. ఎందుకంటే పేద ప్రజలకు మాత్రమే తెలుస్తుంది. సంక్షేమం అందుకుంటున్నటువంటి వాళ్ళకి మాత్రమే దాని విధానాలు ఏంటి, దాని యొక్క లబ్ధి ఏంటి, దాని యొక్క ఉపయోగం ఏంటి అన్నది వాళ్ళకే అర్థం అవుతుంది. అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు వేయమంటున్నారా అని చెప్పి ఇంతకు ముందు మీరు విన్నారు కదా, కాదు మేడం గారు, మీరు విన్నారు కదా సత్యనారాయణ గారు టీడీపీ తెలుగుదేశం పార్టీ మర్చిపోతారు ఓట్లేరు అంటున్నారు. అంటారు మేడం. తెలుగుదేశం పార్టీ గొప్పగా చెప్పుకునేటువంటి అన్నా క్యాంటీన్లు ప్రధాన ఉద్దేశం ఏంటట, పేద నీ వాయిస్ వినిపించట్లేదండి, ఆడిబుల్ లేదు. మేబీ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. నెక్స్ట్ ఒక్కసారి గొప్ప అని చెప్తారు కానీ ఈ రోజు సంక్షేమ ఓకేనండి మళ్ళీ మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లియర్ మహిళల అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తే, మహిళల అభివృద్ధి కోసం డబ్బులు ఇస్తే, ఒక డ్వాక్రా రుణాలు మాఫీ చేసి డబ్బులు వేస్తే మాత్రం అది ప్రజలని మభ్య పెట్టేటటువంటి కార్యక్రమంగా, ప్రజల్ని ఏ రకంగానూ పనివంతులు కాకుండా వాళ్ళని సోమరిపోతులు చేసేటటువంటి కార్యక్రమంగా, దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేదనేటువంటి విమర్శలు కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. అందుకని ఎవరి యొక్క వాళ్ళు పద్ధతిలో వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రజాస్వామ్యంలో. ఎవరి పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాలు వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని లబ్ధి అనేది లబ్ధిదారుడికి తెలుస్తూ తప్పించి పార్టీల్లో ఉన్నటువంటి వేరొక పార్టీ వాళ్ళకి దాని యొక్క ఫలితం ఏంటో, దాని యొక్క ఉపయోగం ఏంటో అర్థం కాదు. అలాగే ఇళ్ల స్థలాలు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు దాని ఉపయోగం ఏంటో అన్నది వాళ్ళకి అర్థం అవుతుంది. అయితే జన్మభూమి కమిటీల ద్వారా జరిగేటటువంటి సంక్షేమం, వాళ్ళ పార్టీ వాళ్ళకి జరిగేటటువంటి సంక్షేమం బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అటువంటి సంక్షేమాలు లేవు. ఎందుకంటే పేద ప్రజలకి సంక్షేమమే అందించని తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి ఏ విధమైనటువంటి సంక్షేమం తెలుగుదేశం పార్టీలో లేదు. ఇక వీళ్ళు కూటమి ఏదైతే ఉందో 2014లో ఇదే కూటమి, ఇవే పార్టీలు కలిసి పోటీ చేసి ఆ రోజు 640 పైగా ఉమ్మడి మేనిఫెస్టోని రిలీజ్ చేసి అందులో ఎన్ని హామీలు నెరవేర్చారన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా తెలుసు. ఏం హామీలు ఇచ్చారు, ఏమి నెరవేర్చారు అన్నది. అందుకని కూటమి కొత్తగా మళ్ళీ వీళ్ళు కలిసారు తప్పించి కూటమి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకేం కొత్త ఏం కాదు. వీళ్ళు కలిసి పోటీ చేయడం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకేం కొత్త ఏం కాదు. 2014లో ఈ కూటమి చేసినటువంటి హామీలు, వీళ్ళు నెరవేర్చినటువంటి హామీల యొక్క విధానాలు ప్రజలకు తెలియనటువంటి అంశం అయితే మాత్రం ఏం కాదు. అందుకని ఎన్ని కలిసి వచ్చినా, ఎన్ని కూటములు కలిసి వచ్చినా మేము ఒకటే విశ్వసిస్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాట ఇచ్చామంటే ఆ మాటను నిలబెట్టుకోవడమే ప్రధానమైనటువంటి అంశం. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అవన్నీ పూర్తి చేసామని విశ్వసిస్తా ఉన్నాం. మేము చేసినటువంటి అభివృద్ధి విషయాలు వాళ్ళకిలాగా వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు వెళ్ళే ఆలోచన నాకైతే లేదు. కారణం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమంగా నిర్ణయం తీసుకునేటువంటిది. వాళ్ళ మ్యాండేట్ ఏదైతే ఇస్తారో అదే అంతిమం. అందుకని ప్రజాస్వామ్యంలో ఎవరి వెర్షన్ వాళ్ళు ప్రజలకు చెప్పుకోవడంలో తప్పేం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఏంటంటే మేము పరిపాలన చేసినటువంటి పార్టీగా, చేస్తున్నటువంటి పార్టీగా ఈ 5 సంవత్సరాల్లో పేద ప్రజలకు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి విషయాల్లో చెప్పదలుచుకున్నాం. దానికి సంబంధించి ఏ రకంగా మేము ఓటుగా మాట్లాడితే పేద ప్రజలు అంటారండి. పేద ప్రజల కన్నా కూడా మిడిల్ క్లాస్ ఈ రోజు పేద ప్రజలుగా మార్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ గవర్నమెంట్. అదే మేడం గారు, అది ప్రజాస్వామ్యంలో మనం ఎన్నికల ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఎన్నికల పేద ప్రజలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటర్లు దానికి సంబంధించినటువంటి ఖచ్చితంగా చెప్తారు. 1,80,000 రూపాయలు సరిపోక ఇవాళ అదే పేద ప్రజలు 5 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయలు అధిక వడ్డీలకు తెచ్చి మీరు గుజుబండలాగా వాళ్ళని ఇల్లు కట్టుకోవాలి. మీరు చెప్పిందే అప్పులు ఊపులకు ఊరుకుపోయినటువంటి మీరు చెప్పిందే నిజం అనుకుంటే రేపు జరిగేటటువంటి మాటలు చెప్పొద్దు. తప్పేం లేదు. మీ వెర్షన్ మీరు చెప్పారు, మా వెర్షన్. ఒకసారి మనం కాంగ్రెస్ దగ్గరికి వెళ్దాం, బాజుగా దగ్గరికి. ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధపడడం, అందరినీ ప్రకటనలు చేయడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థులను ఇవ్వడం జరిగింది, ఎంపీ అభ్యర్థుల్ని మేము ప్రకటించుకోవడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి మేము సిద్ధంగా ఉన్నటువంటి విషయం మా యొక్క సభల ద్వారా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు
రేపెల్లిండిలో సుమారు 19 తారీఖు నుంచి మొదలుకొని ఖచ్చితంగా మళ్ళీ తూర్పు నుంచి మొదలుపెట్టి ఈ ఎన్నికల ప్రచారానికి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. పేద ప్రజలకి మేలు చేసాం అనేటువంటి ఆలోచనతో, మరి ముఖ్యంగా విద్య పట్ల, వైద్యం పట్ల చక్కటి కొత్త సంస్కరణలు తీసుకొచ్చామనే ఆలోచనతో మేము పేద ప్రజల దృష్టికి వెళ్తా ఉన్నాము. ఎవరు మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పుకోవచ్చు, ఎదుటి వ్యక్తులు అంటే చేసే రఘురామ్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. రఘురామ్ గారు చెప్పండి మేడం. అంటే కోడ్ అమల్లోకి రావడానికి ముందు మీ విమర్శలు వేరే విధంగా ఉంటాయి, ఇప్పటి నుంచి వేరే విధంగా ఉండాలి, మీరు ఇన్ ది సెన్స్ పార్టీలు. మరి ఇప్పుడు ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు? అంటే మేడం విమర్శలు అయితే అసలు వద్దని చెప్పేసింది ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి ఏ రకంగా స్పందించాలనేది మేము స్పందిస్తాం మేడం. మేము ఎంతసేపు ఒకటే చెప్తా ఉన్నాం. నేను డిబేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే చెప్తా ఉన్నాను. గవర్నమెంట్ చేసినటువంటి సంక్షేమ పథకాలు చెప్తామంటున్నాం, గవర్నమెంట్ చేసినటువంటి ప్రతి గ్రామానికి చేసినటువంటి అభివృద్ధి చెప్తానని చెప్తా ఉన్నాం, నాడు నేడు ద్వారా మీకు చేసినటువంటి అభివృద్ధి చెప్తానంటున్నాం. ఇవే చెప్పుకోవాలి మేడం గారు. మేము అబద్ధాలు ఆడం, మేము దొంగ హామీలు ఇవ్వం, అమలు కానిటువంటి మేము చెప్పాం. మేము ఏదైతే చేస్తామో అవే చెప్తాము, మేము ఏమైతే చేస్తామో అదే చెప్తాము, అవే చేసాము, చేసినవే చెప్తాము. భవిష్యత్తులో మేము ఏం చేయదలుచుకున్నాం అవి చెప్తాము. అంతేగాని మేమేమో అబద్ధ హామీలేమో బాబు గారు లాగా మేనేజ్మెంట్ చేసే పరిస్థితి లేదు. మేము మేనేజ్మెంట్ చెయ్యం, ఏది చేసామో అది చెప్పేటటువంటి పరిస్థితిలో ఉంటది మా పార్టీ. ఖచ్చితంగా మేడం, మీరు గాని నేను గాని అందరం 13వ తారీఖు ఎన్నికలు చూస్తాం, ఎన్నికల ప్రచారాలు చూస్తాం, జూన్ 4th జరిగేటటువంటి కౌంటింగ్ ప్రక్రియ చూస్తాం. ఎవరిని ఆదరిస్తారో, ఎవరిని ఏం చేస్తారో అన్నది కూడా మనం ఎన్నికల ప్రక్రియలో చూస్తాం. ఖచ్చితంగా ధర్మమే అధర్మమే, ధర్మం అధర్మం ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా చూస్తారు మేడం గారు. ఓటు వేసేటప్పుడు వాళ్ళకి మంచి జరిగితే ఆశీర్వదిస్తారు, జరగకపోతే ఎటువంటి వాళ్ళనైనా గొప్ప గొప్ప హేమహేమీలనే ఓడించేటటువంటి సత్తా ఓటుకుంది. సత్యనారాయణ గారితో కూడా మాట్లాడదాం ఒక్కసారి. సత్యనారాయణ గారు. మేడం, నేను వైసీపీ నేత రఘురామ్ గారు మాట్లాడేటప్పుడు నేను ఎందుకు అడ్డుతాగలంటే మేడం, ఒక్క నిమిషం సత్యనారాయణ గారు మీ దగ్గరకు వస్తా, చెప్పండి మేడం. కంటిన్యూ చేయండి మేడం. సత్యనారాయణ గారు చెప్పండి. అదే ఇప్పుడు రఘురామ్ గారు మాట్లాడేటప్పుడు చెప్పు, వైసీపీ నేత మాట్లాడేటప్పుడు చెప్పు కూడా నేను ఎందుకు అడ్డు తగలేదంటే మేడం, ఆయన చెప్పే అబద్ధాల పుట్టంతా కూడా ఆ తెలుగు ప్రజలు, ఆంధ్ర ప్రజలు వినాలని చెప్పేసి నేను ఎక్కడ అడ్డు తగలేదు మేడం. అభివృద్ధి అంటారు, గ్రామం వెయిట్గా అంటారు. ఏ గ్రామంలో అయినా సరే 1 కిలోమీటర్ సిమెంట్ రోడ్డు కానీ, 1 కిలోమీటర్ కంకర్ రోడ్డు కానీ, 1 కిలోమీటర్ ఏదైనా అభివృద్ధి రోడ్డు కానీ వీళ్ళు వేశారంటే ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామ పంచాయతీలోనూ అది శూన్యం మేడం. జీరో అభివృద్ధి చేయలేదు కదా. పంచాయతీలో ఉన్నటువంటి నిధుల్ని కాజేసినటువంటి ప్రభుత్వం మేడం ఈ ప్రభుత్వం. కాబట్టి దాని గురించి రఘురామ్ గారికి నేను వినవిస్తున్నాను. ఏ పంచాయతీలు అభివృద్ధి చేశారో వైట్ పేపర్ వాళ్ళు రిలీజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఈరోజు స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క లైవ్ని చూపించారు మాకు. ప్రైవేటీకరణ జరుగుతుంటే ప్రైవేటీకరణకు ఏ రోజు కూడా వీళ్ళు పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీలో కానీ ఎదిరించినటువంటి పరిస్థితి వైసీపీ నేతలకి, వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ ఎమ్మెల్యేలకి, వైసీపీ ఎంపీలకి కూడా, రాజ్యసభ సభ్యులు కూడా ఎక్కడ ఏ రోజు కూడా చేయలేదు మేడం వీళ్ళు. ఎందుకంటే వీళ్ళ యొక్క కేసులను మాఫీ చేసుకోవడం కోసం అని చెప్పి కూడా ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కాళ్ళు మొక్కినటువంటి పరిస్థితి మేడం వీళ్ళు. ఇక అన్న క్యాంటీన్ల గురించి ఏదో చెప్పారు. పేదవాడి యొక్క నోటికాడ కూడి తీసేసినటువంటి ప్రభుత్వం మేడం ఇది. అన్న క్యాంటీన్ కాకపోతే ఇతను వైఎస్ఆర్ క్యాంటీన్ అని చెప్పేసి నడపకపోయాడా? చాలా ప్రాంతాల్లో పేదల భోజనం చేసేది కదా. మరి వీళ్ళ బటన్ నొక్కి సంక్షేమం అని చెప్తున్నారు కదా. మనిషికి ఆహారానికి మనం ఒక చేపను పట్టుకుని తినాలంటే మనకు వల కావాలి మేడం. జేబులో డబ్బులు ఖాళీ చేసి కొనుక్కు తింటాం కాదు మేడం. మరి ఆ విధంగా వీళ్ళ సంక్షేమం ఉందని చెప్పేసి మీకు గుర్తు చేస్తున్నారు మేడం. ఇటువంటి వేటకు వెళ్లాల్సిన పని లేదు, మీ చేతిలోనే పెడతాము అని అంటున్నట్టున్నారు కదా. కాదు వీళ్ళ అదే పరిస్థితి. అసలు మేడం గారు ఒక విషయం ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి పథకాలని కంటిన్యూ చేస్తారా, ఆఫ్ చేస్తారా?
అదొక ప్రశ్న వాళ్ళు ఒకసారి అడగండి మేడం గారు. అంటే ఒక్కసారి మొత్తం సత్యనారాయణ గారు ఒక్కసారి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ఈ పథకాలని రేపు వచ్చేటటువంటి కూటమి అంటే ఇక్కడ రెండు క్వశ్చన్స్ అండి, రెండు క్వశ్చన్స్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. సత్యనారాయణ గారు, ఇంట్లో ఉన్న రఘురామ్ గారు ఒక్కసారి ఒక్క గతంలో నిమిషం ఉండండి, ఒక్క 45 నిమిషం. సంవత్సరాలు 45 సంవత్సరాల మహిళకి డబ్బులు ఇస్తామంటే తప్పు పట్టినటువంటి ఈ పార్టీలు ఈరోజు 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా పెన్షన్ ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ అంటే ఇక్కడ రెండు క్వశ్చన్స్ అండి, టీడీపీకి వైసీపీకి. ఒక్క నిమిషం అండి, మీ ఇద్దరికి రెండు క్వశ్చన్స్ అండి. అన్నా క్యాంటీన్స్ ని మీరెందుకు వైసీపీ తీసేసింది? వైఎస్ఆర్ క్యాంటీన్స్ కి అయినా పెట్టి పేదలకి భోజనం తక్కువకి ఇవ్వచ్చు కదా, ఆర్ఎల్స్ ఫ్రీగా ఇవ్వచ్చు కదా అనేది వారి అభిప్రాయం. అండ్ మీరు వైసీపీ వారు టీడీపీకి ఒక క్వశ్చన్ వేస్తున్నారు, ఇక్కడ మీరు కూడా విన్నారు. పథకాలన్నీ తీసేస్తారా ఏవైతే వైసీపీ ఇస్తుందో అని వారు అడుగుతున్నారు. చెప్పండి సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం అండి, మీ క్వశ్చన్ కి అక్కడ ఆన్సర్ చేస్తున్నారు. ఒక్కసారి ఎక్కడ కూడా జన్మభూమిలో వృధా చేయలేదు. జన్మభూమిలో ఖచ్చితంగా నాలాంటి నాయకులందరూ కూడా వాలంటరీగా పనిచేశారు, జీతం లేకుండా వాలంటరీగా పనిచేసి శభాష్ అనిపించుకున్నారు. ఏదో వీళ్ళు ఏదో చెప్పారు తప్ప జన్మభూమి మీద కమిటీల మీద బురద జల్లాలని చెప్పారు తప్ప ప్రభుత్వం సొమ్మును లూటీ చేసి కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకుని 5,000 రూపాయలు చెప్పి డిగ్రీ హోల్డర్స్ మరి మా చదువుకున్నటువంటి ఉద్యోగులు నిరుద్యోగులు కూడా అందులో ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఏజ్ బార్ అయిపోయే పరిస్థితికి ఓకేనండి. ఒక్కసారి సత్యనారాయణ గారు మీరేం మాట్లాడుతున్నారు? పరిపాలన చేసిన మిగిలిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి. రేపు 13వ తారీఖు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మేడం, ఎందుకంటే ఇతను ఏదో ఓకేనండి. ఒక్కసారి మీరు మాట్లాడారు, ఇటు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ప్లేన్ రైన్ జరిగింది కదా, ఉదుదు తుఫాను బాధితులకి వీళ్ళంతా ఇచ్చారు, వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? రైతులు యొక్క నష్టపోయినటువంటి రైతులకి ఎప్పుడైనా మాపి ఇస్తానన్నటువంటి సంక్షేమం ఇస్తానన్నటువంటి సంక్షేమాన్ని ఎప్పుడైనా ప్రకటించి ఇచ్చారా? అది లేదు. ప్రతిదీ కూడా ఏదో చెప్తున్నాం, మేము సంక్షేమం ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం అంటే డబ్బులు దేనికి మేడం? ఇప్పుడు మీ మేనిఫెస్టోలో ఏం పెడతారు చెప్పండి ఒక్కసారి. సత్యనారాయణ గారు, ప్రజల దగ్గర నుంచి లూటు చేశారు మేడం. సత్యనారాయణ గారు, మీ మేనిఫెస్టోలో మార్కెట్ ధరలు నియంత్రణ లేనటువంటి వస్తువుల యొక్క ధరలే మనకు తెలుసు. పప్పు, ఉప్పు, చింతపండు. సత్యనారాయణ గారు, ఓకే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు, పరిష్కారంగా మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? అంటే మీరు తీసుకెళ్లి కొన్ని అంశాలు, బీజేపీ కొన్ని అంశాలు, జనసేన కొన్ని అంశాలు పెట్టుకుంటే ఉమ్మడి మేనిఫెస్టో అవుతుంది. మీ తరపు నుంచి ఏముంటాయండి? ఖచ్చితంగా ఉమ్మడి మేనిఫెస్టో ప్రజలు ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో ఉంటుంది మేడం. ఇప్పటికే సూపర్ 6 పేరుతో చంద్రబాబు నాయుడు గారు మంచి సంక్షేమ పథకాలు రిలీజ్ చేశారు. కానీ వీళ్ళు ఈరోజు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం మిథున్ రెడ్డి గారు పిఠాపురం ఇన్ఛార్జ్ గా వస్తున్నారట. అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి, అంటే మిథున్ రెడ్డి గారు ఎక్కడో కడప నుంచి ఈ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని ఓడించడానికి వీళ్ళు అదేంటి పవన్ కళ్యాణ్ గారు ఓడించినటువంటి మిథున్ రెడ్డి గారిని నియమించుకున్నారంటే వీళ్ళ యొక్క డొల్లతనం ఖచ్చితంగా బయటపడింది మేడం. ఒక ప్రతిపక్షంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి రావడానికి ప్రజాస్వామ్యం ప్రతిపక్షం గట్టిగా ఉన్న రోజునే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజల గొంతును ఎప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజల తరపున మాట్లాడే గొంతు, ఆ గొంతును నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని తీసుకొస్తున్నారు మేడం. అక్కడ నిజంగా చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. వర్మ గారు బాబు గారికి చెప్పకుండా బాబు గారిని నేను సంప్రదించుకున్న తర్వాత నా ప్రకటన చేస్తానని చెప్పేసి కానీ దాన్ని కూడా రాజకీయం చేస్తూ వీళ్ళు కులాలకి మధ్య చిచ్చులు పెట్టి. ఓకేనండి బాజీ గారు, మీరు ఏ విధంగా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు? అంటే మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోంది? ప్రజా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో మేడం అది. నేను బాజీ గారితో మాట్లాడుతున్నాను. ప్రజలకు కావాల్సినటువంటి ప్రతిదీ కూడా మాకు తెలుసు మేడం. 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం కావాలో దాన్నే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సంక్షేమం ఇస్తూ చూడండి సార్, వైసీపీ ప్రభుత్వంలో ప్రతి కంపెనీ కూడా పారిపోయింది ఇక్కడ నుంచి. సత్యనారాయణ గారు నిరుద్యోగ యువత రోడ్డును పడింది. టైం తక్కువగా ఉందండి, మిగిలిన వారికి కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. అమరావతిలో సెక్రటరీ వైజాగ్ లో ఉన్నటువంటి భూములను అమ్మేశారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడ సత్యనారాయణ గారు ఎన్ని రోజులు తాకట్టు పెట్టారు.
మేడం అదే సంక్షేమం అంటే భూములు ఓకేనండి, ఓకే మళ్ళీ మాట్లాడదామండి. ఒక్కసారి మనం బాజీ గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ పరిపాలించారు అద్భుతంగా, కానీ బాజీ గారు చెప్పండి. ప్రభుత్వ తాలూకా సంబంధించిన భూములను ఆయన ఎప్పుడైనా కూడా టార్గెట్ చేశారా? కానీ ఎంతసేపు కూడా ప్రభుత్వ భూములు కూడా సత్యనారాయణ గారు ప్లీజ్ అండి, మీరు మిగిలిన వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పీపుల్స్ మేనిఫెస్టో అమ్మా, ప్రజల యొక్క అభిష్టాలకు అనుగుణంగా మా మేనిఫెస్టో ఉంటుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజుల్లో కూడా మరి ప్రజారంజకమైన ప్రజలకి పీపుల్స్ ఫ్రెండ్లీ మేనిఫెస్టో తోటి, పీపుల్స్ ఫ్రెండ్లీ డెసిషన్ తోటి, పాలసీలతోటి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పరిపాలన జరిపింది. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో రంజకమైన పరిపాలన అందించారు. రైతులకి ఉచిత కరెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, అట్లాగే మరి పేద ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కూడా ఒక పక్కన అభివృద్ధి జరుపుతూ మరో పక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని కూడా చూస్తూ కాంగ్రెస్ పార్టీ పరిపాలన జరిపింది. అదే పంధాలో మరి ఈసారి మా మేనిఫెస్టో ఉండబోతుంది. అంటే అభివృద్ధి సంక్షేమం కలగలిపిన మేనిఫెస్టో మీద అంటారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా రెండు చేతులుగా కాంగ్రెస్ పార్టీ మరి తన మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్తుంది. అట్లాగే ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో, ఈ రాష్ట్రాన్ని కకలావికలం చేసిందో అవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఇంకో విషయం ముఖ్యంగా పిసిసి చీఫ్, ఏపీసీసీ చీఫ్ కొన్ని అంటే ప్రత్యేక రాష్ట్రానికి అంటే హోదాకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. హోదా అంటే రాష్ట్రానికి రావాల్సిన ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతున్నారు. వాటి విషయం ఏంటి? ప్రత్యేక హోదాని పణంగా పెట్టిన ఈ ప్రభుత్వ తీరుని ఎండగడతాం. మరి అంటే ఎండగట్టడం వరకు ఓకేనండి. ఇఫ్ గవర్నమెంట్ మీరు ఫామ్ చేస్తే అప్పుడు మీరేం చేస్తారు? వైసీపీ లాగా కేంద్రం మెడలో వంచి తీసుకొస్తా అన్నారు, మరి మీరేం చేస్తారు? వాళ్ళు చేయలేకపోయారు అంటున్నారు కదా. ఖచ్చితంగా అమ్మా, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తాం, తీసుకొస్తాం. అట్లాగే ఏదైతే ఈ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, మరి రైతులు ఇబ్బందులు పడుతున్నారో, గిట్టుబాటు ధర రాక రైతులకి మంచి బోనస్ తో కూడిన మెరుగైన ధరని అందిస్తాం. అట్లాగే రైతులకి ఉచిత కరెంట్ సక్సెస్ఫుల్ గా అందుతుంది. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, మరి పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునే విద్యార్థులకి ఏదైతే ఈ ప్రభుత్వాలు మరి హామీలు ఇచ్చి వదిలేసినాయో అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పూర్తి చేసి మరి సక్సెస్ఫుల్ గవర్నెన్స్ గా నిరూపించుకుంటుందమ్మా. అంటే మేము ఇస్తున్నాం కదా అంటున్నారు కదా. చంద్రబాబు హయాంలో ఆయన కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో కూడా వాళ్ళు చదువుకునే అంశాలను బట్టి వైసీపీ గవర్నమెంట్ లో ఫీజు రియంబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ కాదండి. మీరు వైఎస్ఆర్ టైంలో చెప్తున్నారు, వైఎస్ఆర్ టైంలో ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేస్తా ఉంటున్నారు ఏదైతే డ్రాప్ అయిందో మధ్యలో. అయితే వైసీపీ కూడా విదేశాల్లో చదువుకునే వారి కోసం కొంత కోటి రూపాయల పైన ఇస్తా ఉంటుంది కదా. ఆల్రెడీ ఇచ్చింది ఉంటుంది. అమలు జరగటం లేదు. వైసీపీలన్నీ బంద్ అయ్యాయి మేడం. బంద్ అయింది మేడం. రైతులకి కరెంట్ ఉచిత కరెంట్ పోయిందమ్మా, ఆరోగ్యశ్రీ పోయిందమ్మా, అట్లాగే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పోయిందమ్మా, అట్లాగే ఇసుక. చెప్పండి, మీరు అక్కడే ఉన్నారు, ఆయనకే చెప్పండి. వైసీపీ నుంచి మనకి రఘురామ్ గారు ఏమీ ఇవ్వట్లేదు, అన్ని బంద్ అయిపోయాయి అంటున్నారు. ఒక్క అవకాశం ఉండమ్మా. అట్లాగే ఈ ఇసుక దందా పెద్ద అవినీతి అవడం వల్ల ప్రజలకి ఇసుక అందుబాటులో లేనందువల్ల నిర్మాణ రంగం కుదేలైపోయి పేద ప్రజలు పనులు లేక అల్లాడిపోతున్నారమ్మా. ఇది సత్యం. మరి ఇలాంటి లొసుగులు అవినీతులు, అట్లాగే లిక్కర్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో. మరి చీప్ లిక్కర్ కంటే ఇంకా చీప్ హీనంగా లిక్కర్ ని ప్రజలకు అందుబాటు అనారోగ్యం పాలు చేసి ప్రజల్ని రోగగ్రస్తులు లిక్కర్ మీద మీ స్టాండ్ ఏంటండి? అయితే ఇవన్నీ కూడా సో వాళ్ళ సొంత బ్రాండ్స్ అంటున్నారు అన్ని. ఎండగడతాం బాజీ గారు, అవన్నీ కూడా వైసీపీ వాళ్ళ సొంత బ్రాండ్స్ అంటున్నారు. మరి మీ స్టాండ్ ఏంటి? మీరు గవర్నమెంట్ లోకి వస్తే లిక్కర్ పైన మీ మేనిఫెస్టోలో కూడా ఎప్పుడన్నా విన్నామా మనం? ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయా మా పేర్లు ఆ బ్రాండ్స్? చెప్పండి. అంటే మీ స్టాండ్ ఏమిటండి? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూడండి అమ్మా. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న 100 బెడ్లలో 90 బెడ్స్ మీద ఈ లిక్కర్ తాగి అల్లాడిపోయే ప్రజలే పడుకొని ఉన్నారమ్మా. ఎంతమంది చనిపోతున్నారమ్మా. వెలుగులోకి రాని నిజాలు ఎన్నో ఉన్నాయి. ప్యాంక్రియాస్ దెబ్బతిని, లివర్లు దెబ్బతిని, గుండెలు ఆగిపోయి చచ్చిపోతున్నారు పెద్ద ప్రజలు. ఇవాళ ఆ సత్యం ఇది. మీరు ఎక్కడైనా కానీ వార్డుల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మీరు మీ మీడియా ద్వారా ఎంక్వైరీ చేయించండి. డాక్టర్లను అడగండి ఎందుకు చనిపోతున్నారు, కారణం ఏంటి? ఈ లిక్కర్ వల్ల. విషం అమ్మది. ఇలాంటి విషగ్రస్తమైన లిక్కర్ని అమ్ముతూ ప్రజల్ని రోగగ్రస్తులను చేస్తూ ఒక విధ్వంసకరమైన పరిపాలన ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారమ్మా. దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడుతుంది. మరి ఇటువంటి వాటికి ఆస్కారం లేని పరిపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తుంది.
ఓకేనండి, ఒక్కసారి. గతంలో మనం చూసినట్టు ప్రజా సంక్షేమ ప్రజారంజకమైన పరిపాలన, ప్రజారంజకమైన మేనిఫెస్టో తోటి మేము ముందుకు వస్తున్నాం. ఓకేనండి, ఒక్కసారి మనం రఘురామ్ గారితో మాట్లాడదాం. రఘురామ్ గారు, ఇక్కడ 2 ప్రశ్నలండి. ఆయన ఏవైతే మాట్లాడారో దానికి సంబంధించి ఆన్సర్ చేయాలి. ఇంకొకటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం రాజీవ్ కుమార్ గారు చూసుకున్నట్లయితే సిఈసి, ఆయన ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఏవైతే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయో, ఈ కోడ్ వయలేషన్ కిందకి వచ్చేవి ఏవైతే ఉన్నాయో, ఖచ్చితంగా వాలంటీర్స్ ని ఈ ఎలక్షన్స్ కి సంబంధించి ప్రచారానికి వాడకూడదు, తాత్కాలికంగా ఉన్నటువంటి ఉద్యోగుల్ని కూడా వాడకూడదు, ఇవన్నీ ఉన్నాయి. అయితే మీరు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ చూసే ఉంటారు కదా, సో మరక్కడ ఆయన సిద్ధమా అంటూ వాలంటీర్స్ అడిగినటువంటి క్వశ్చన్ మీరు చూస్తుండే ఉంటారు సార్. మరి ఇప్పుడు మేడం గారు, ఇప్పుడు ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఏదైతే నిబంధనలు పెట్టిందో దాన్ని అన్నింటినీ తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మీద ఉంది. ఖచ్చితంగా దాన్ని ఫాలో అయి తీరాల్సిందే, అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఇక 2019లో మా దగ్గర ఎవరు ఏ వాలంటీర్స్ లేరు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా కార్యకర్తలు, నాయకులు మేము గెలిపించుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వాలంటీర్స్ లేనంత మాత్రం చేత మాకు వచ్చినటువంటి కష్టం గానీ, నష్టం గానీ, ఇబ్బంది గానీ మాకైతే మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. చాలా పకడ్బందీ అయినటువంటి వ్యవస్థ మాకు ఉంది, పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణం మాకు ఉంది. అయితే మరి ఎందుకండి సిద్ధం సభలో అలా సిద్ధమా అని వాలంటీర్స్ అన్నట్టుగా సిద్ధమని అడగడంలో తప్పే ఉంది. వాలంటీర్ల ద్వారానే మా పార్టీకి సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ వాలంటీర్ల ద్వారానే మేము అందించాం. వాలంటీర్లు ప్రభుత్వం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళే తీసుకెళ్లారు గడప గడపకి కూడా, అందులో ఏ విధమైన అనుమానం లేదు. మేమేమో జన్మభూమి కమిటీల ద్వారా మేము ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలా. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి వాలంటీర్లని ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో సిద్ధమని అడిగడం అనేది వాస్తవం. ఆ రోజు జరిగినటువంటి సిద్ధం సభలు ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఈ రోజు వచ్చింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి బాధ్యత గారు, ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఇవాళ వచ్చింది. దానికి సంబంధించి మీరు ఏ విధమైనటువంటి ఇవాళ నుంచి వాలంటీర్లు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొంటే తప్పకుండా నిలదీయచ్చు. అనేక సందర్భాల్లో ఎవరు ఏ విధంగా గ్రామాల్లో ఆయా బూతుల దగ్గర తేల్చుకుంటారు రేపొద్దున్న. అది ఖచ్చితంగా సార్. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ చాలా రకరకాలైనటువంటి వెసులుబాట్లు ఇచ్చింది. వాలంటీర్లకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టమన్నారు. మీరు కూడా డ్యాగతంతో చూడొచ్చు. వాలంటీర్లు ఎవరైనా ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే మీరు కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకునేటువంటి పరిస్థితి ఎన్నికల సంఘం దగ్గర ఉంటుంది. అందులో ఏ విధమైన అనుమానం లేదు. మేము వాలంటీర్లతో రాజకీయం చేస్తామని మీరు చెప్పట్లా. రఘురామ్ గారు, ఈ నెల వాలంటీర్ల యొక్క జీతం వచ్చే పరిస్థితి ఏంటి చెప్పండి. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఏ విధమైనటువంటి సూచనలు ఇచ్చినా, గౌరవ హైకోర్టుకు సంబంధించి ఏ విధమైనటువంటి డైరెక్షన్స్ వచ్చినా ప్రభుత్వాలు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఎన్నికలకు సంబంధించి ఈసీ ఏ విధమైనటువంటి ఇది మాటలో కాదు, మీరు చేతల్లో చెప్పి ఖచ్చితంగా చేతల్లోనే చూపిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ఈ రోజు వచ్చింది. మీరు ఇప్పుడే కంగారు పడుతున్నారు. ఇందాక మాట్లాడిన మాటల్లో చాలా కంగారు మాటలు ఏంటంటే మిథున్ రెడ్డి గారి పిఠాపురం అప్పగించేశారట, మిథున్ రెడ్డి గారు వచ్చి ఎలక్షన్ చేస్తారట. అంటే మిథున్ రెడ్డి గారికి ఇవాళ అప్పగించడం కాదు సార్, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్. ఆయన వైఎస్ఆర్ మీరు చూపిస్తున్న పేపర్ ఏ పేపర్? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్. ఈ రోజు ఇక్కడ రాలా. గత సంవత్సర కాలం నుంచి ఆయన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్. ఆయన మేడం గారు వీళ్ళు అప్పుడే ఓటమికి సంబంధించి భయంతో మాట్లాడుతున్నటువంటి మాటలు రేపు ప్రొద్దుట ఎన్నికల్లో వచ్చేటటువంటి ఫలితాలకు సంబంధించి ఈ రోజు నుంచి రీజన్లు చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకి అప్పుడే భయం పుట్టుకుంది. పిఠాపురంలో ఏం జరగబోతుంది అనేటువంటి భయం పుట్టుకొని వాళ్ళు ఇప్పటి నుంచి మాట్లాడుతున్నటువంటి మాటలే తప్పించి సార్ రీజనల్ కోఆర్డినేటర్ 1 ఇయర్ నుంచి మిథున్ రెడ్డి గారు ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. అవును మేడం గారు, అంటే ఎన్నికలకు సంబంధించి పరిశీలకులుగా నియమించరా? ఎన్నికలకు సంబంధించి పరిశీలకులుగా మీ పార్టీలు ఎవరిని ఎక్కడ నియమించరా? నేను అడుగుతున్న దాని సంపాదన వాలంటీర్స్ యొక్క పరిస్థితి ఏంటి ఎలా చెప్పాలి? మీరు వాలంటీర్స్ యొక్క ఉపాధి చెప్పాలి మీరు.
అందరూ రెడీగా ఉన్నారు. సంబంధించి కానీ రెడీగా ఉన్నారు. 100 మాటలు మంది మీకు పదవి చేస్తాయా చెయ్యవా? 5 సంవత్సరాల పాటు చేస్తాయా చెయ్యవా? కనీసం చెప్పండి. మీరు ఎన్నికలకు సంబంధించి నియామకం చేస్తారా చెయ్యరా? ఎందుకు మేడం అప్పుడే భయపడతారు, అప్పుడే కంగారు పడతారు? ప్రజాస్వామ్యంలో ఓటర్లు అభ్యర్థులు వాళ్ళు ఓకేనండి, ఒక్కరు మాట్లాడండి. కంటిన్యూస్ గా ఎక్కువ మంది మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఎవరు కన్క్లూడ్ చేద్దామండి, కన్క్లూడ్ చేద్దాం. ఖచ్చితంగా మేడం గారు, ఖచ్చితంగా ఇవన్నీ మనం ముందు మాట్లాడేసుకుంటున్నాం. కన్క్లూడ్ చేద్దామండి, టైం అయింది. ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ప్రజాస్వామ్య విలువలు తెలుసుంటే మేడం గారు ఇందాక చాలా రకాల ఆరోపణలు చేశారు. సంక్షేమ పథకాల మీద ఆరోపణలు చేశారు. అసలు ఈ సంక్షేమ ఓకేనండి, పథకాలు కన్క్లూడ్ చేద్దాం. కొనసాగించరా టైం లేదండి. ప్రధానంగా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. మా నాయకుడు వాలంటీర్ ఎప్పుడో వ్యవస్థ మీద వాళ్ళు విమర్శలు చేశారు. ఓకేనండి, కన్క్లూడ్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు, కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ గారు, వైసీపీ నుంచి రఘురామ్ గారు, అదేవిధంగా టీడీపీ నుంచి సత్యనారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. సో చూశారు కదండి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ ప్రకటించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఆటోమేటిక్గా కోర్టు కూడా అమల్లోకి వచ్చింది. మరి ఇకపై రాజకీయ విమర్శలకు కానీ ఎలాంటి పర్సనల్ గాను విమర్శనాస్త్రాలు సంధించకూడదు. అండ్ ఇంకా చెప్పాలంటే రకరకాల కోడ్ వయలేషన్ కి సంబంధించి కూడా రకరకాల అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా డబ్బుకు సంబంధించి కావచ్చు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి కావచ్చు, అన్నిటిపైన నిఘా ఉంటుంది. ఎవరు కూడా పర్సనల్గా ఎలాంటి కామెంట్స్ చేయకూడదు. ఇలాంటివన్నీ రకరకాల నిబంధనలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రాజకీయ పార్టీలు పాటిస్తాయా అన్నది మనం వేచి చూడాలి. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగోడు సత్తా.